స్కాల్ప్ మసాజ్ ఎలా చేసుకోవాలి అండ్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? ఒక 3-5 మినిట్స్ డైలీ కానీ లేకపోతే రోజు తప్పించి రోజు కానీ నెమ్మదిగా ఫింగర్ టిప్స్ తోటి, అంటే ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, ఫింగర్ టిప్స్ తోటి స్కాల్ప్ మీద నెమ్మదిగా మసాజ్ చేసుకోండి, సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే స్పీడ్ గా చేయకూడదు, ఎందుకంటే ఎలా పడతారు స్పీడ్ గా చేయడం వల్ల ఏంటవుద్దంటే ఆ రూట్స్ దగ్గర హెయిర్ అనేది పుల్ అవుట్ అయ్యి కొంచెం హెయిర్ ఫాల్ గట్ట జరిగే అవకాశం అనమాట. అంటే చిక్కులు గట్ట పడడం వల్ల లేకపోతే అలా సర్క్యులర్ మోషన్స్ లోనే స్పీడ్ గా అనడం వల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా స్లోగా ఒక 3-5 మినిట్స్ రోజు కానీ లేకపోతే రోజు తప్పించి రోజు కానీ. ఒకవేళ మీరు ఆయిల్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఆయిల్ తో పాటు నెమ్మదిగా స్కాల్ప్ మసాజ్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసేయండి, సరిపోద్ది ఫింగర్ టిప్స్ తోటి. ఇంకోటి ఏంటంటే స్కాల్ప్ మసాజ్ చేసిన వెంటనే దూకోవద్దు, ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ ఆగండి. ఎందుకంటే మన స్కాల్ప్ మసాజ్ చేయడం వల్ల అక్కడక్కడ చిక్కులు గట్ట పడతాయి కదా, 30 మినిట్స్ 40 మినిట్స్ ఆగిన తర్వాత నెమ్మదిగా ఎండ్స్ నుంచి మెల్లిగా దూకోండి, సరిపోద్ది. ఇంకొకటి ఏంటంటే స్కాల్ప్ వెట్టగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎక్కువ స్వెట్ ఉన్నప్పుడు కానీ, అంటే వర్కౌట్ చేసిన తర్వాత కానీ లేకపోతే బయట నుంచి ఎండలో నుంచి వచ్చిన తర్వాత కానీ వెంటనే స్కాల్ప్ మసాజ్ చేయొద్దు. ఎందుకంటే అప్పుడే చెమట గట్ట ఉంటది, స్కాల్ప్ వెట్టగా ఉంటది. కాబట్టి అప్పుడు ఒకవేళ మీరు స్కాల్ప్ మసాజ్ చేస్తే గనక ఆ వెట్నెస్ కి కొంచెం హెయిర్ డెలికేట్ ఉంటది కదా, కొంచెం హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం సేపు అయిన తర్వాత, కొంచెం హెయిర్ అంతా ఆరిన తర్వాత, స్కాల్ప్ అంతా కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా స్కాల్ప్ మసాజ్ చేసుకోండి. లేకపోతే ఉదయం వర్కౌట్ చేస్తే సాయంత్రం పూట స్కాల్ప్ మసాజ్ మెల్లిగా చేసుకోండి. అయిపోయిన తర్వాత ఒక గంట ఆగి నీట్గా దూకోండి, సరిపోద్ది. బాయ్.